ఆగ్నేయాసియా మొత్తానికి రాష్ట్రాన్ని రవాణా హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పెట్టుబడుల విషయంలో దేశానికి ముఖద్వారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని దావోస్లో తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రపంచ పెట్టుబడిదారులంతా భారత్ వైపు చూస్తున్నారన్న ఆయన విజ్ఞాన వనరుల పరంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని కోరారు. రాష్ట్ర ఉత్పత్తులకు అంతర్జాతీయ హంగులు అద్దుకునేలా వాల్మార్ట్, పెప్సికో వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల అధ్యక్షులతో చర్చించి ఒప్పించారు. విశాఖను డిజిటల్ నగరంగా రూపుదిద్దేందుకు సాయం అందిస్తామని విప్రో సంస్థ నుంచి హామీ పొందారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వాణిజ్య ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాల్మార్ట్ ఇంటర్నేషనల్ అధినేత డేవిడ్ చీజ్ రైట్ తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో మరిన్ని రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. 5 అంశాలలో సహకరిస్తామని డేవిడ్ చీజ్ రైట్ హామీ ఇచ్చారు. వేరుశెనగ, జీడి మామిడి, కొబ్బరి, జొన్న, చిరుధాన్యాలు, పండ్లు, అరటి, మామిడి, నిమ్మ, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తుల వంటి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడం ద్వారా రైతులకు సహకరించేందుకు వాల్మార్ట్ అంగీకరించింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసే 100 ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి విక్రయించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. స్థానికంగా చిన్న సన్నకారు రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి బ్రాండింగ్ చేసి విక్రయిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఏప్రిల్లో రాష్ట్రానికి రానున్నట్లు వాల్మార్ట్ ప్రెసిడెంట్ చీజ్ రైట్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు పెప్సికో సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. కోనసీమలో ప్రధాన పంట కొబ్బరిపై పెప్సికో దృష్టి పెట్టింది. కొబ్బరి నీళ్లను ప్యాకేజింగ్ ద్వారా బ్రాండింగ్ చేయాలని పెప్సికో భావిస్తున్నట్లు ఇంద్రనూయి తెలిపారు. అలాగే జొన్న, బొప్పాయి, అరటి వంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని పెప్సికో సీఈఓ ఏపీ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పండే మామిడి పంట మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు పెప్సికో సిద్ధంగా ఉందని తెలిపింది. తమకు మొత్తం 250 మిలియన్ టన్నుల మామిడి పంట అవసరముందని ఆ సంస్థ ప్రతినిధులు తెలపగా ప్రస్తుతం 70 మిలియన్ మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వారికి వివరించారు. పెప్సికో సంస్థ అవసరాలకు తగినట్లు రాష్ట్రంలో మామిడి పంట ఉత్పత్తి పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. చిత్తూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో మామిడి గుజ్జు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరగా సానుకూలంగా స్పందించిన ఇంద్రనూయి మార్చిలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. విప్రో అధినేతలు అజీం ప్రేమ్జీ, రషీద్ ప్రేమ్జీలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు సహకరించాలని వారిని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రాష్ట్రంలో నీటి కేంద్రాలు, వైద్య వసతుల కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాయింట్ వెంచర్లో ఈ గవర్నెన్స్ అభివృద్ధికి ప్రేమ్జీ అంగీకరించారు. మొబైల్ యాప్స్ అభివృద్ధిలో సహకరిస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. విశాఖను డిజిటల్ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రేమ్జీ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సంతూర్ సబ్బుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు అజీం ప్రేమ్జీ తెలిపారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఐటీ సెజ్ ప్రతిపాదనకు కేవలం వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నగదు బదిలీ, ప్రభుత్వ పథకాల ఇంటర్ లింకేజీ కోసం నందన్ నీలేకనిని సంప్రదించాలని ముఖ్యమంత్రికి ప్రేమ్జీ సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత విషయంలో కిరణ్ మజుందార్ షాను కూడా భాగస్వామిని చెయ్యాలని కోరారు. శ్రీ సిటీ సెజ్లో నెలకొల్పనున్న హీరో మోటోకార్ప్ ను త్వరితగతిన రికార్డు సమయంలో పూర్తి చేస్తామని హీరో మోటోకార్ప్ జేఎండీ సునీల్ కాంత్ చంద్రబాబుతో భేటీలో తెలిపారు. పెట్టుబడిదారుల అవసరాలు తీర్చే విధంగా ఉన్న పంజాబ్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పరిశీలించాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎంపీ సీఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.